ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపివేయాలి, పాకిస్తాన్ చైనాలతో యుద్ధం చేయలేని చేతులెత్తేసి వాటితో సంధి చర్చలు అని చెప్పేసి మేము చర్చలకు సిద్ధం అంటున్నప్పటికీ కూడా మావోయిస్టులను ఏరివేయడం ఏరుకోరి మరి వాళ్ళను కాల్చివేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థి నేత శ్రీకాంత్ ఉన్నారు. చెప్పండి, ఆపరేషన్ ఖగార్ను కొనసాగించడం పట్ల, ఆపరేషన్ సింధూర్ను ఆపేయడం పట్ల మీ కామెంట్ ఏంటి? ఈ యొక్క దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ భారత రాజ్యాంగాన్ని పాకిస్తాన్తో యుద్ధం చేయలేక శాతగాక అమిత్ షా, నరేంద్ర మోడీ ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకుపోయి, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని తీసుకుపోయి ట్రంప్ కాళ్ళ కడ పెట్టారు. ఈ విషయాన్ని ఇక్కడున్న భారత సమాజము ప్రజలందరూ గమనించాలి. ప్రపంచము ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేస్తుంటే వీడు పక్క దేశం మీద దాడి చేయాల్సిన వాడు వాళ్ళతో యుద్ధానికి శాతగాక ఆపరేషన్ సింధూర్ అని ఒక పేరు పెట్టి ఎవరిని చంపిండో ఎక్కడ చేసిండో ఎవరికి తెలియదు. కానీ ఆ సింధూర్ను ట్రంప్ ఇన్వాల్వ్ కాగానే సింధూర్ను ఆపేసి అమాయకమైన ఆదివాసీ బిడ్డల మీద ఆపరేషన్ ఖగారు పెట్టి వేలాది మంది ఆదివాసీ బిడ్డలను, అమాయకమైన ప్రజలను చంపేస్తుండు. దీన్ని మేము విద్యార్థి సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఆపరేషన్ ఖగార్ను కొనసాగిస్తుండు, ఆపరేషన్ సింధూర్ను ఎందుకు ఆపేసిందంటే, ఆపరేషన్ సింధూర్ను ఆపడానికి ప్రధాన కారణం ట్రంప్, ఆపరేషన్ ఖగార్ను కొనసాగించడానికి ఇక్కడున్న పెట్టుబడిదారులు, అగ్రరాజ్యమైన అమెరికనే ప్రధాన కారణం. ఎందుకు అంటే ఇక్కడున్న ఖనిజ సంపదను, ఇక్కడున్న ఆదివాసుల బస్తర్లో ఉన్న వేల కోట్లైన యురేనియం తవ్వకాలను తవ్వుకోవడం కోసం ఆపరేషన్ ఖగార్ను కొనసాగిస్తుండు. భారతదేశం దుఃఖిస్తుంది. ఖగారుతోని దేశం కలవరపడుతుంది. నెత్తురు తడుస్తుంటే మధ్య భారతంలో ఇంద్రావతి నది నెత్తురుతో పారుతుంది తప్ప నీళ్ళతో పారతలేదు. వాళ్ళు మూర్ఖులా? ఎవరికైనా గింత దయ, జాలి, కరుణ లేదా? ఒక వ్యక్తి చంపితే నువ్వు ఎట్లా ఆనందపడతావు? పారామిలిటరీ బలగాలు, సైనిక బార్డర్లో ఉండే బలగాలు అక్కడ చైనా దాడి చేస్తుంటే అక్కడ ఉండాలి బలగాలు, ఇక్కడ తన బిడ్డలు చనిపోతే AK-47 గన్నులు పెట్టుకుని ఎగురుతురు. ఇదా మీ రాజనీతి? ఏ రాజ్యాంగంలో ఉంది తన బిడ్డలు తాను చచ్చిపోతే ఎగరాలని, డ్యాన్సులు చేయాలని ఏ రాజ్యాంగంలో ఉంది? దానికి అమిత్ షా, నరేంద్ర మోడీ మద్దతు తెలుపుతారు. గిదా మీ రాజనీతి? గిదా మీకు నేర్పింది మీ సిద్ధాంతం మీద? కాబట్టి వాళ్ళ సిద్ధాంతం, RSS సిద్ధాంతము మనసులను చంపడం అలా ప్రధాన ఏజెంట్గా పెట్టుకురు. RSS బీజేపీ ఏదైతే ఉందో ప్రధానంగా కూడా రైట్ వింగ్లా ఉంటుంది. మావోయిస్టులు, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళంతా కూడా లెఫ్ట్ వింగ్లా ఉంటారు. అట్లా సైద్ధాంతిక పరంగా వీళ్ళకి చాలా విభేదాలు ఉంటాయి. ఆ రకంగా వీళ్ళతో సైద్ధాంతిక పరంగా విభేదించి మావోయిస్టులను పూర్తిగా లేకుండా అంతమొందించడానికి ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక డేట్ పెట్టుకొని పనిచేస్తున్నారు కదా. అయితే మీరు ఈ సందర్భంగా క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, విజ్ఞానం వైపేమో విప్లవకారులు, అజ్ఞానం వైపేమో RSSలు. మేము ప్రజలంతా కూడా విజ్ఞానం కావాలనుకుంటారు. RSSలు, బీజేపీలు ఏమనుకుంటారు? అజ్ఞానం ఉండాలనుకుంటారు. ఇది 2020 టెక్నాలజీ యుగము. అంతరిక్షంలో గ్రహాలు పంపిస్తే మనోళ్ళు ఏం చేస్తారు? సాధువులు, సన్యాసులు ఇటువైపు ఉండాలి దేశం అని ఇటు చెప్తారు. మావోయిస్టులు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అని కాదు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. మావోయిస్టులు ఏమంటారు? ఈ దేశంలో సంపద ప్రజలకు చెందాలంటారు. RSSలు ఏమంటారు? కేవలం ఈ సంపద బ్రాహ్మణిజానికి చెందాలి, పెట్టుబడిదారులకి చెందాలి, ఈ దేశం ఎప్పుడు కూడా బ్రాహ్మణిజంతో బతకాలని చెప్తారు. RSS ఏమంటుంది? బ్రాహ్మణిజం. మన మావోయిస్ట్ పార్టీ ఏమంటుంది? ఇక్కడ ఉన్న అంబేద్కర్ వాదులు ఏమంటారు? బ్రాహ్మణిజం బద్దలు కావాలని చెప్తారు, మనిషిని మనిషిగా ప్రేమించాలని చెప్తారు, మనిషికి కనీసం గుర్తింపు ఉండాలని చెప్తారు. మరి RSS ఆ మాట మాట్లాడిందా? RSS ఇప్పుడు నాకు చెప్పిందా? అది చెప్పలే. నేను మరీ చెప్తున్నా, దేశంలో ఉన్న విజ్ఞానవంతులు అయినా ఎప్పుడైనా వాళ్ళు విప్లవం వైపురు, అజ్ఞానవంతులు, అసమర్థులు, సౌటలు, సన్యాసులు, దౌర్భాగ్యులు, మనసుల మీద ప్రేమలను, మనసులను ప్రేమించలేను ఉగ్రవాద రూపంలో వచ్చేటోళ్ళంతా RSS వైపురు. అందుకే న్యూయార్క్ పార్టీ ఒక మాట చెప్పింది, ఈ ప్రపంచంలో భయంకరమైన ఉగ్రవాద సంవత్సరాలు కూడా RSS ఒక సంస్థ ఉందని చెప్పింది. మరి ఎప్పుడైనా మావోయిస్టులు ఉగ్రవాలని చెప్పిందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఉగ్రవాలని చెప్పినా? చెప్పలే కదా. ఈ సంపదను కాపాడదామని, నిజం మాట్లాడదామని చెప్తే వారిని నక్సలైట్ అని ముద్ర వేయాలి, చంపేయాలి, లేకపోతే జైలు పెట్టాలి. ఇది కదా నీ సిద్ధాంతం నేర్పింది? చెప్పండి. అందుకే మేమందరం కూడా మద్దతు దేనికోసం అంటే ఏదో మావోయిస్ట్ పార్టీకి మద్దతు కాదు, బీజేపీ పార్టీకి మద్దతు కాదు, చర్చలకు మద్దతు ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మన దేశవ్యాప్తంగా చూస్తే ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువకులు, మేధావులు అందరూ కూడా మావోయిస్టులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక మార్పు కనిపిస్తూ ఉంది, ఒక ఉద్యమం లాంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా చెప్తారు మీరు, ఒక ఓయూ విద్యార్థిని? మావోయిస్టు ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటున్నాం, మనసులు బతకాలని కోరుకుంటారు. మేధావులుగా విద్యార్థులు అందరూ కూడా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపే అధికారం లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా నిన్న బస్తర్ల ర్యాలీ జరిగింది, ఢిల్లీ, పంజాబ్, అన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళకు మద్దతుగా శాంతిల ర్యాలీ జరిగితే కర్కటంగా, మూర్ఖత్వంగా మోడీ, అమిత్ షా చర్చలు లేవంటుడు. ఎందుకు అంటే వీళ్ళిద్దరు కూడా ట్రంప్ ఏజెంట్లు, వీళ్ళిద్దరు కూడా పెట్టుబడిదారి ఏజెంట్లకు, బానిసలకు ఎప్పుడు కూడా ప్రేమ ఉండదు, ప్రజల మీద బానిసత్వం ఉంటుంది. కాబట్టి ఆ బానిసలకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు,
కర్షకులు యావత్ ప్రపంచం యావత్ భారతదేశం మొత్తం కూడా ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ గోరి కడతాడు. అందుకే ఒక సందర్భంలో గద్దర్ అంటాడు, ఏమని అంటాడంటే, పోతవురో మోడీ పేదొల్ల ఉసురు దలిగి మా బిడ్డల ఉసురు దలిగి పోతవురో ఆమిష నువ్వు అవులగాడివి వాడు పాల్తుగాడు ఇద్దరూ కలిసి దొంగ నా కొడుకులు మీరు ఆదివాసులను చంపితే ప్రజలంతా ఊకుంటారా. కాబట్టి మేమందరం కూడా అంబేద్కర్ వాదులుగా ఈ ప్రజలను ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని మేము తెలియజేస్తాం. ఓయూ విద్యార్థిని ఇక్కడ చదువుకొని ఉద్యమంలోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 10-12 ఏళ్లుగా ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి ఓయూ నుంచే వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఓయూలో అలాంటి వాళ్ళకి ఇంకా మద్దతు పెడుతుంది. దాని గురించి మీరేమంటారు? మేము ఏమని చెప్తున్నామంటే, సమస్యను పరిష్కరించండి అని మావోయిస్ట్ పార్టీ అంటుంది. లేదా సమస్యల పరిష్కారం లేదు, మేము ఖచ్చితంగా ప్రజలను చంపేస్తామని మోడీ అమిత్ షా అంటారు. ఆ అక్క పీజీ చేసిందండి ఆర్ట్స్ కాలేజ్లో. మోడీ కంటే ఎక్కువ చదువుకుంది, అమిత్ షా కంటే ఎక్కువ చదువుకుంది, వాళ్ళ క్యాబినెట్లో ఉండే మంత్రుల కంటే కూడా అక్క ఎక్కువ చదువుకుంది. మరి ఆ అక్కనే మావోయిస్ట్ వైపు ఆలోచన చేసిందంటే దాన్ని మనం చదువు చెప్పిన గురుల తప్పందామా, లేకపోతే ఈ ప్రజల పక్షం నిలబడి కొట్లాడినందుకు ఆమె తప్పందామా? ఎవరు తప్పు? ఈ పాలకుల తప్పు కదా. చదువుకున్న ఆమెకు ఉపాధి పెట్టాలి. మళ్ళీ గొప్ప విషయం ఏంటంటే అక్క తెలంగాణ ఉద్యమంలో ఉంది, తెలంగాణ అశేషమైన తెలంగాణ ప్రజల కోసం కొట్లాడింది, తెలంగాణ ప్రజల పక్షం నిలబడ్డది. మరి అక్కనే మావోయిస్ట్ పార్టీలో పోయిందంటే ఈ పాలకులు ఆ సమస్యలు పరిష్కరించలేదు కదా. పరిష్కరించకపోవడం వల్లనే ఆ అక్క అటువైపు అడుగులేసింది, ఆ అక్క అటువైపు ఉన్నదని మేము తెలియజేస్తున్నాం. ఆదివాసీలను, బంజారాలను, గిరిజనులను, అడవుల్లో బతికేటువంటి ఆ పల్లె బిడ్డలను, అడవి బిడ్డలను ఈ దేశంలో ఉండనివ్వరా, ప్రాణాలు తీసేస్తారని చెప్పేసి లంబాడి విద్యార్థుల ఐక్యవేదిక నాయకుడు రాజేష్ ఉన్నారు. ఏమంటారు రాజేష్? ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం మారణ హోమం సృష్టిస్తూ కేవలం వాళ్ళు చంపితే కానీ సంతోషం పొందని విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వేరేసిన తీరును చూస్తున్నాం. ఎప్పటికీ వాళ్ళు కోరుకునేది అదే, శాంతి అంటారు. శాంతి పేరు మీద వాళ్ళు అహింసను సృష్టిస్తుంటారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీరును మనం చూస్తున్నాం. దీన్ని తీవ్రంగా మేము లంబాడి ఐక్య వేదిక తరఫున, ఉస్మానియా యూనివర్సిటీ వేదిక విద్యార్థుల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, నీకు ఏమాత్రం భారతదేశం భరతమాత అసలైన ముద్దు బిడ్డలు ఆదివాసులని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశం యొక్క ఖనిజ సంపదలు, అడవి సంపదను, అడవి ప్రకృతిని భారతదేశం యొక్క కాపాడింది ఆదివాసులని ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాము. నీకు ఏమాత్రం ప్రేమ, చిత్తశుద్ధి ఉన్న, భారతదేశం మీద ప్రేమ ఉన్నా, నీకు ఏమాత్రం ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన వీళ్ళ ఓట్లతో వీళ్ళకి ఏమాత్రం నీకు చెయ్యని, శాంతి జరపని దమ్ము లేని నువ్వు నరేంద్ర మోడీ, నువ్వు ఏమాత్రం ఈ కాల్పులకు సిద్ధమని నేను ప్రశ్నిస్తా ఉన్నాము. నీకు అసలు నీతి నిజాయితీ ఉందా? నువ్వు అసలు భారతదేశ మృతుబిడమని నేను ప్రశ్నిస్తా ఉన్నాం. భారతమాత భారత తల్లిలో పుట్టిన ఆదివాసులు వాళ్ళు భారతమాత ముద్దుబిడ్డలు కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు పాకిస్తాన్ తోటి యుద్ధం చేయలేక నువ్వు ఆదివాసులపై యుద్ధం చేయడం ఇది సరైనది కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు శాంతి చర్చలకు పిలుపునిచ్చిన సరికి నువ్వు శాంతి చర్చలకు రావడానికి చేతగాని తనమని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా అసలైన నక్సలైట్ నువ్వని మేము ప్రశ్నిస్తున్నాం. ముందు వాళ్ళు శాంతి చర్చలు వాళ్ళ యొక్క ఆంక్షను లేడౌన్ చేసి వాళ్ళు శాంతి చర్చలకు వస్తుంటే నువ్వు ఎందుకు ముందుకు రావడానికి నేను ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం నీ యొక్క కార్పొరేట్ ఒక అంబానీనో, అదానీనో వాళ్ళ యొక్క సంపదను కూడబెట్టినందుకే నువ్వు ఈరోజు కాల్పులు జరుగుతున్నామని దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ కాల్పులు ఆపరేషన్ కగారును ఆపకపోతే అనేకమైన విద్యార్థుల సంఘాలం అమేకమై మరో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చెప్తా ఉన్నాం, వందే భారత్ ఉద్యమం మొదలుకొని ఆపరేషన్ ఖగారు వెనుకకు తీసుకునే వరకు ఉద్యమం కూడా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఆ రోజు మణిపూర్లో కావచ్చు, ఈరోజు ఇక్కడ జరుగుతున్న సౌత్ ఇండియాలో అమాయకమైన అట్టడుగురున్న దళితుల మీద దాడులు కావచ్చు, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేవలం మనుస్మృతిని మళ్ళీ తిరిగి భారత రాజ్యాంగంలో వెంటనే ఇంప్లిమెంట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క దాడులు జరుగుతున్నాయని మేము భారతదేశం యొక్క ప్రజలను తెలియజేస్తా ఉన్నాము. దీన్ని మనం తిప్పికొట్టకపోతే రానున్న రోజుల్లో అన్ని వర్గాలమైన ఇలాంటి దాడులు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆపరేషన్ కగార్ను కంటిన్యూ చేయడం పట్ల విద్యార్థి సంఘాలు ఏమంటా ఉన్నాయి? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని? ఆపరేషన్ కగార్ అనేటువంటిది వెంటనే ఆపాల్సిందిగా, ఎందుకంటే అక్కడ ఆపరేషన్ కగార్ పేరుతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన వంటి వాళ్ళపైన ఆపరేషన్ కగార్ పేరుతోటి అక్కడ వేలాది మంది జనాలే కాకుండా చదువుకున్న మేధావుల్ని వాళ్ళ చంపుతున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులు సూటిగా 12 సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను కదా, మరి ఆ ఉద్యోగాలు ఏవి అని మావోయిస్టులు అడుగుతుంటే 12 సంవత్సరాల్లో ఇప్పటిదాకా 22 కోట్ల ఉద్యోగాలు ఏవని అడుగుతుంటే ఈ వాళ్ళని అడుగుతున్నందుకే ఆపరేషన్ కగార్ తోటి వాళ్ళని చంపడానికి ముఖ్యంగా ముందుండి ఈ మనోవాదం అనేటువంటిది ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ను వెనక్కి తీసుకున్నారు,
పాకిస్తాన్ తోటి జరిగిన ఏదైతే యుద్ధం ఉందో టెర్రరిస్టుల మీద దాన్ని వెనక్కి తీసుకున్న ఇదే దేశ బిడ్డలమైనటువంటి మావోయిస్టుల మీద ఇంకా ఆపరేషన్ కగారును కొనసాగిస్తుంది. దాని పట్ల ఏమంటారు? ఆపరేషన్ సింధూర్ అన్నారు. సింధూర్ అంటే చాలామంది మొన్న జరిగిన పాల్గొంలో దాడిలో పైన కోల్పోయిన వాళ్ళు సింధూర్ పేరు చెప్పి పాకిస్తాన్ తోటి యుద్ధం జరిపి ఒక 12 గంటల్లోనే ఆ యుద్ధం అనేటువంటి మళ్ళీ ముగించినామని చెప్పి ఎవరో మన డొనాల్డ్ ట్రంప్ చెప్పగానే మన భారతదేశంలో భారతదేశంలో గిరిజనులు అనేటువంటి వాళ్ళపైన గత 8 సంవత్సరాల నుంచి ఆపరేషన్ కగారు పేరుతోటి అమాయకులైన గిరిజనులపైన మీరు దాడులు చేసి వాళ్ళని ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుంటే అమాయకులైన ప్రజలను మీరు చంపుతుంటే దాని పేరు కగారా అని అడుగుతా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, అయ్యా అక్కడ కగారు పేరుతోటి అమాయకులైన 27 మంది చనిపోతే అక్కడ శవాల్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఆ శవాల్లో మాకు ఎక్కడ మావోయిస్టులు కనబడతలేరు. అక్కడ అమిత్ షా నరేంద్ర మోడీ ఫోటో శవాలు మాకు కనిపిస్తున్నాయి తప్ప మావోయిస్టులు అక్కడ కనిపిస్తలేవని చెప్తా ఉన్నాం. ఈ ఉస్మానియా వేదిక నుంచి ఈ తెలంగాణలో నుంచి మావోయిస్టుల పైన జరుగుతున్న యొక్క దాడుల్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఆపకపోతే మేము కూడా యుద్ధం చేయాల్సింది. 132 కోట్ల మంది జనాలు ఖచ్చితంగా మేము గల్లు తీసుకొని మేము మావోయిస్టులతో మేము ఖచ్చితంగా మేము అడిబాట పట్టాల్సింది కూడా సందర్భం చెప్తున్నాం. అక్కడ వెళ్ళిన కూడా మావోయిస్టులు, డాక్టర్లు, చదువుకున్న మేధావులు వీళ్ళ విశాలమైన జీవితం వదిలేసి కుటుంబాన్ని వదిలేసి అక్కడ మన కోసం ఇవాళ మావోయిస్టులు ఉన్నారంటే ఈ భారతదేశంలో 90% అనేటువంటి అవినీతి లేకుండా మావోయిస్టులు మన కంటి రెప్పలా చూస్తున్నారు తప్ప మనకు మావోయిస్టులు అన్నటువంటిది మనకు అండగా ధైర్యంగా ఉన్నందుకే ఇవాళ భారతదేశంలో 90% బీజేపీ వాళ్ళు అవినీతికి పాల్పడింది కాబట్టి అవినీతి చేసిన బీజేపీ వాళ్ళకు మావోయిస్టులు హెచ్చరించింది కాబట్టి ఎప్పటికైనా వీళ్ళు మాత్రం ముప్పే ఉందని చెప్పి అందుకోసం ఈ కగార్ పేరుతో మావోయిస్టులు అంతం చేద్దామనే కుట్రతోటి ఇవాళ ఒక విషపూరితమైన కుట్రతోటి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది మావోయిస్టుల పైన జరుగుతున్న దాడుల్ని వెంటనే ఆపకపోతే తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మేము అండగా ఉంటామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలి, మావోయిస్టులపై బూటకపు ఎన్కౌంటర్లు చేసి వాళ్ళ ప్రాణాలు తీయొద్దు, ఇది మానవీయ చర్య కాదు అమానవీయ చర్య అంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ కూడా పిలుపునిస్తారు. మనతో మాట్లాడిన కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, ఆపరేషన్ సింధూర్ను వెనక్కి తీసుకొని ఆపరేషన్ కగార్ను కొనసాగించాలని మీరు ఎట్లా చూస్తారు? ఆపరేషన్ సింధూర్ వెనుక ఏం లేదు. ఆపరేషన్ సింధూర్ను ట్రంప్ ఏమంటే ట్వీట్ చేసుడుతో ఆపరేషన్ సింధూర్ను క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ను అట్లనే కంటిన్యూషన్ చేస్తే అదానికి అంబానీకి వాళ్ళ యొక్క వ్యాపారాలకు వాళ్ళ యొక్క పెట్టుబడులకు ఎక్కడ ఆటంకం కలుగుతుందో కానీ ఆపరేషన్ సింధూర్ను క్లోజ్ చేసిళ్ళు. ఆపరేషన్ కగార్ ఎందుకు కంటిన్యూషన్ చేస్తున్నారంటే మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ యొక్క మధ్య భారతదేశంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నది. మాంగనీసు, బాక్సైటు, కోబల్టు, బొగ్గు, అలాగే యురేనియం లాంటి లక్షల కోట్ల విలువైన సంపద ఆ మధ్య భారతదేశంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి అటవీ ప్రాంతంలో జీవిస్తున్నది, అటవీ కొండలలో జీవిస్తున్నది ఆదివాసీలు అక్కడ నివసించినట్లయితే భారత రాజ్యాంగం ప్రకారం 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ను కొనసాగించాలి. అలాగే ఆదివాసీల కోసం ఆదివాసీ చట్టాలైన పేసా యాక్ట్ను, 170 యాక్ట్ను, 2006 అటవీ చట్టాలను అక్కడ కొనసాగించాలి. కాబట్టి ఈ ఆదివాసీలను లేకుండా చేస్తే ఆ యొక్క అడవిని మొత్తం మేము కంప్లీట్గా దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆదివాసీలకు అండగా ఉన్నది ఎవరు? ఆదివాసీల హక్కులను కాపాడుతూ, ఆదివాసీలకు విద్యను అందిస్తూ, ఆదివాసీలకు వైద్యం అందిస్తూ అక్కడ ఆదివాసీలకు అండగా ఉన్నది మావోయిస్ట్ పార్టీ. ఆ మావోయిస్ట్ పార్టీ పేరుతోటి ఆదివాసీలను మొత్తం అంతం చేస్తూ ఆదివాసీలను అంతం చేస్తే అక్కడ ఎవరు లేరు, మేము ఈజీగా మా యొక్క ప్రాసెస్ జరిగిపోతుంది. వెంటనే మేము అడవిలో ఉన్న సంపదను మొత్తం అదానీ కంపెనీకి, జిందాల్ కంపెనీకి, అదే టాటా, మళ్ళీ ఈయన ముఖేష్ అంబానీకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి 2026 మార్చి 31 వరకు మేము మావోయిస్ట్ రహిత ముక్త భారత్ను తీసుకొస్తామనే పేరుతోటి ఆపరేషన్ కొనసాగిస్తుంది. నేను భారత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఒక డేట్ లైన్ పెట్టుకున్నారు, మార్చి 31, 2026 వరకు మేము మావోయిస్టులు నేరి పారేస్తామని చెప్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో దాటిపోయింది. ఈ 75 సంవత్సరాలలో పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడులు జరుగుతున్నాయి, అలాగే చైనా నుంచి ఉగ్రదాడులు జరుగుతున్నాయి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలని ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని ఏర్పరేయాలని మీరు చెప్తున్నారు. మరి 75 సంవత్సరాల నుంచి మీరు ఒక డేట్ లైన్ పెట్టుకొని మీరు ఉగ్రవాదులను ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే ఈ మధ్యలో ఆపరేషన్
కర్రెగుట్టల పేరుతోటి దాదాపు 10,000 నుంచి 20,000 సాయుధ దళాలను ఆపరేషన్ కర్రెగుట్టలలోకి పంపించి ఆపరేషన్ కర్రెగుట్టలను పారామిలిటరీ బలగాలు స్వాధీనం చేసుకుని నాకు భారతదేశ జెండాను ఎగిరేసిళ్ళు. సరే, మంచి పరిణామే. మీ యొక్క ఆపరేషన్ కగర్లో బాగా అదొక ముఖ్య ఘట్టం అనుకోండి. నేను మరి బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం. పీఓకేను పాకిస్తాన్ గవర్నమెంట్ ఆక్రమించింది. పీఓకేను మీరు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? చైనా ఆక్రమించిన సియాచిన్ ప్రాంతంలో చైనా ఆక్రమించిన బలగాలను మీరు ఎందుకు ఆక్రమించుకోలేదు? ఆక్రమించుకోవాల్సింది పీఓకేను కదా, చైనా ఆక్రమించిన భూభాగాలను కదా మనం ఆక్రమించుకోవాల్సింది. ఈ దేశంలో ఉన్న మధ్య భారతదేశంలో ఉన్న గుట్టలపైన మీరు జాతీయ జెండాను ఎగరేసి పారామిలిటరీ బలగాలు సంబరాలు చేసుకోవడం దేనికి ఉద్దేశం అని నేను ఒక బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను హతమార్చడం, మావోయిస్టులను ఏరివేసేదే ఒక లక్ష్యంగా పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పనిచేయడం అమానుషం అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అంటున్నారు. మనతో పాటు పిహెచ్డి స్కాలర్ ఆజాద్ ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుస్తున్నారు. ఏమంటారు ఆపరేషన్ కగార్ను కొనసాగించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ కగార్ అనేదే ఒక సిగ్గుమాలిన చర్య. ఆపరేషన్ కగార్ అంటే అర్థమైంది అంతిమ యుద్ధం. అంతిమ యుద్ధం ఎవరి పైన చేస్తున్నావు? ఆదివాసీలను లేకుండా చేస్తాం, ఆదివాసుల జాతిని లేకుండా చేస్తాం, ఆదివాసులు అంటే కనుమరుగేటట్టు చేస్తాం. ఎందుకు చేస్తాం? ఇలా అనిల్ అంబానీ, మిట్టల్, జిందల్, అదానీ, అదేవిధంగా అమెరికాలో, రష్యాలో, చైనాలో ఉన్నటువంటి సామ్రాజ్యవాద కంపెనీలకు అక్కడటువంటి లక్షలాది కోట్లాది విలువైనటువంటి యురేనియం, బంగారం, బాక్సైట్, అల్యూమినియం, బొగ్గు, ఇనుము లాంటి సహజ సంపదను దోచుకోవడమే కోసమే కదా ఇలా ఆదివాసులు మొత్తం కూడా లేకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు ఎక్కడైతే బార్డర్లో ఉండి దేశాన్ని రక్షించాల్సినటువంటి పారామిలిటరీ బలగాలను తీసుకుపోయి ఆదివాసుల కాడ లక్షలాది మంది పారామిలిటరీ బలగాలను డిప్లాయ్ చేసి ఇలా వాళ్ళపై తూటాలు దించుతా ఉన్నాం. అక్కడ రక్తపాతాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అక్కడ ఇంద్రావతి నదిలో ఇలా పారేది నీళ్లు కాదు, అక్కడ కంప్లీట్గా కూడా రక్తం పారుతూ ఉన్నది. దండకారణ కాలువలలో మొత్తం కూడా రక్తం పారుతూ ఉన్నది. ఎందుకు కొనసాగిస్తున్నాం ఈ అమానవీయమైనటువంటి యుద్ధం, ఈ నీతిబాహ్యమైనటువంటి యుద్ధం, ఈ అమానవీయ అన్యాయపు యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నావు? అక్కడ సంపద దోసుకోవడం కోసమే కదా. ఈ దేశ ప్రజనికంపై యుద్ధం చేయడానికి నీకు సిగ్గుందా అమిత్ షా, మోడీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఏదైనా ఒక లక్ష్యం, మేము ఈ సంవత్సరం వచ్చేసరికి నిరుద్యోగం లేకుండా చేస్తాం, లేదంటే పేదరికం లేకుండా చేస్తాం, 100% అక్షరాస్యత సాధిస్తామని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక డేట్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు ఏ ప్రభుత్వమైనా. కానీ మావోయిస్టులను లేకుండా చేస్తాం 2026 మార్చి 31 నాటికి అని చెప్పి ఒక టార్గెట్గా డేట్ పెట్టుకొని మరి ఈ ఆపరేషన్ కాగారు పెడుతున్నారు. మావోయిస్టులను అంతం చేయడానికి ఎట్లా చూస్తారు? ఒక దేశంలో రిపబ్లిక్ అనేది తన సొంత పిల్లలను చంపుకోదన్నటువంటిది ఒక గైడ్లైన్స్ ఉన్నది. అయినప్పటికీ కూడా మేము ఒక డేట్ పెట్టి ముహూర్తాలు పెట్టి చంపుతాం అంటున్నారంటే, తలలకు విలలు కట్టి చంపుతున్నామంటే ఈ దేశంలో ఈ బీజేపీ, మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు అక్కడటువంటి మావోయిస్టు పార్టీని, మావోయిస్టు ఫిలాసఫీని ఆదివాసీలు మావోయిస్టులు ఆదివాసులుగా మారి ఈ దేశం విముక్తి కోసం ముందుకొస్తున్నటువంటి పరిస్థితిని చూసి, ఈ సంపదను కాపాడుతున్నటువంటి పరిస్థితిని చూసి భయపడి ఒక ఆల్అవుట్ వార్ను ప్రకటించినాయి. ఇలా ఆల్అవుట్ వార్ అంటే ఒకేసారి మేము లేకుండా నిర్మిస్తామని చెప్పేసి ఒక డేట్ని ప్రకటించినాయి. కానీ స్పష్టంగా వాళ్ళ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ, అంతకుముందు ఆజాద్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఆజాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ, అదేవిధంగా మొన్న 4 లేఖలు విడుదల చేసినటువంటి అభయ్ ప్రకటనలో కానీ వాళ్ళు స్పష్టంగా చెప్పిళ్ళు, మమ్మల్ని నిర్మూలించడం మీకు సాధ్యం కాదు, ఇది అసాధ్యం, ఇది పకడి కళ. ఎందుకు నిర్మూలించలేరంటే మీరు స్పష్టంగా ఆకలి, అంటరాంతరాన్ని, కుల వివక్షను, మత వివక్షను, భూమిపై అందరికీ హక్కు దక్కేంత వరకు మీకు సాధ్యమైతే వీటిని నిర్మూలించండి. మీకు సాధ్యమైతే సవాల్ విసురుతున్నాం మేము ఇవాళ. ఈ దేశంలో అసమానత లేకుండా మీరు నిర్మూలించండి, అందరికీ విద్యను దక్కేటట్టు నిర్మూలించండి. ఈ భారతదేశంలో కోట్లాది ప్రజానికం ఉన్నారు, లక్షలాది గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఈ ఏటికి స్కూళ్ళు సరిగలేవు, విద్య సరిగలేదు, మొత్తం కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం. ఇట్లాంటి సందర్భంలో మీరు ఈ సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే, ఒకవైపు ప్రజలు అడుగుతూ ఉంటే, మేధావులు అడుగుతూ ఉంటే, ఇది పరిష్కరించే సాధ కాదు కానీ మేము అడవిలోకి పోయి సంపద దోసుకొస్తాం, ఆదివాసులపై యుద్ధం చేస్తామని మాట్లాడుతున్నారు. పసి పాప మంగ్లీ సోడి వాళ్ళ అమ్మ సోమ్లా, బీజాపూర్ జిల్లా, ఆమెపై తూటాలు దింపినాం. సిగ్గుందని ఆమె మావోయిస్టా? అమిత్ షా, మోడీ సమాధానం చెప్తారా? మేము విజయం సాధించామని చెప్పేసి విర్రవీగుతూ ఉన్నారు. మీరు ఏ రకమైనటువంటి విజయం సాధించారు? పిరికి పందాలు. మీరు పసిపాపని చంపిన వాళ్ళు మీరు ఎట్లా యుద్ధ వీరులు అవుతారు? మీరు పిరికి పందులు అవుతారు. మీరు డిఆర్జీని తీసుకొచ్చారు. డిఆర్జీకి చట్టబద్ధత ఉందా? సుప్రీంకోర్టుకు డిఆర్జీ చట్టబద్ధమైనటువంటి విషయం తెలియదా? గతంలో సల్వాజుడును రద్దు చేయలేదా? మరి ఇప్పుడు డిఆర్జీని రద్దు చేయాల్సిన అవసరం లేదా? డిఆర్జీ చట్టబద్ధ సంస్థనా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డిఆర్జీని? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ దేశ భారత ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. ముహూర్తాలు పెట్టి తాళ్ళకు వెళ్ళగట్టి చంపడం అనేది జరగదు. తిరిగి యుద్ధం ఈ దేశ ప్రజానికం అంతా కూడా మీపై ఒత్తిడి చేస్తుంది. ఇలాంటి తలకు వెళ్ళగట్టి డెడ్ లైన్లు పెట్టి మీరు యుద్ధం చేస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు.
ఖచ్చితంగా అందరూ కలిసి పార్లమెంట్ ముట్టడి చేస్తారు, మీ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి చిత్తబుడ్లో పారేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఒకవైపు టార్గెట్గా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ కగారును కొనసాగిస్తూ ఉంది, మరోవైపు ప్రజల నుంచి కూడా మావోయిస్టుల వైపు సానుభూతి పెరుగుతూ ఉంది, వాళ్ళకు మద్దతు పెరుగుతూ ఉంది. అంటే మావోయిస్టులకు మళ్ళీ ప్రజల్లోంచి వచ్చి మళ్ళీ మావోయిస్టు ఉద్యమం మళ్ళీ బలపడే అవకాశాలు పరిణామాలు అట్లా అనుకోవచ్చు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. 100%. ఎందుకంటే ఈరోజు వాళ్ళ సమస్యల పట్ల పోరాడు ప్రజల సమస్యలను అంతవారు సమస్యల కోసం పరిష్కరించే వాళ్ళకు ఎవరైనా కనెక్ట్ అవుతారు. సమస్యలు పరిష్కరించకపోతే వాళ్ళు వ్యతిరేకిస్తారు, సమస్యలు పరిష్కరిస్తే కనెక్ట్ అవుతారు. ఇలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాడుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ నడిపోయిన రైతులు సంవత్సరాలు ధర్నా చేశారు, వాళ్ళంతా మావోయిస్టులేనా? ఇప్పుడు కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా అనేక మంది కార్మికులు పోరాటం చేస్తున్నారు, వాళ్ళంతా మావోయిస్టులేనా? ఇలా విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు, వాళ్ళంతా మావోయిస్టులేనా? ఎవరైతే సమస్యలను అంతసేపు పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పోరాడుతూనే ఉంటారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఆయన అర్బన్ నక్సలైట్ అంటే అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అర్బన్ నక్సలైట్లేనా? ఇలా బీఆర్ఎస్ పార్టీలో కే చంద్రశేఖర్ రావు మావోయిస్ట్ ఏజెండా నా ఏజెండా అన్నాడు, అదేవిధంగా మన శాంతి చర్చలు జరపన్నాడు, ఆయన కూడా నక్సలైటేనా? అంటే ఈ దేశంలో మీ దృష్టిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మినహా, అదేవిధంగా ఈ కార్పొరేట్ కంపెనీలు మినహా అందరూ మావోయిస్టులే మీ దృష్టిలో? అంటే ప్రశ్నించే ఎవరైనా మావోయిస్టులే. అంటే ప్రజలు ప్రశ్నించకుండా సమస్యల మీద ప్రశ్నించకుండా ఉంటారా? రాజ్యాంగం వాళ్ళకి ప్రశ్నించే హక్కే లేదా? ఉద్యమాలు చేసే హక్కే లేదా? ప్రజాస్వామ్య దేశంలో ఉద్యమాలు అనేవి వాళ్ళ మౌలిక హక్కు, వాళ్ళ మౌలిక సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. మీ వల్ల కాదు, మీరు భయభ్రాంతులకు గురై పిరికిపంద చర్యలతోటి ఈ యుద్ధాలు ప్రకటిస్తున్నారు. అయితే ఇక్కడ యుద్ధాలలో బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసేటువంటి కుటిల నీతి ఏంటంటే వేలు మనదే కన్ను మనదే. అక్కడ పోరాటటువంటి ఆదివాసులకు వెళ్ళి ఒక వర్గాన్ని తీసుకొచ్చి డిఆర్జీ చేసి ఇలా వీళ్ళపై యుద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని వాళ్ళు గమనించాలి. ఆదివాసీ ప్రజానికం మొత్తం కూడా ఐసోలేట్ చేయాలి. ఈరోజు భారతదేశంలో అనేక మంది పార్టీలు ప్రజానికం అంతా కూడా బీజేపీని ఒంటరి చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు నేను అడుగుతూ ఉన్నా, ఇదేమన్నా వేరే దేశం పోయి ఆక్రమించుకున్నాను, అక్కడ జాతీయ జెండా ఎగరేసిలు, జాతీయ జెండా ఎగరేయడానికి అది చైనాలో ఉన్నటువంటి భూభాగమా, పాకిస్తాన్లో భూభాగం అది? మధ్య భారతంలో భూభాగం మీద మీరు జాతీయ జెండా ఎగరేయడం ఏంది? ఇదేమన్నా అసలు తలకాయన పని అనేది? ఎందుకు చేస్తున్నారు ఇటువంటి పనులు? మీరు అర్థం చేసుకోవాలి. భారత ప్రజానీకం స్పష్టంగా గమనించాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూని కాబట్టది. ఈ దేశంలో రాజ్యాంగం స్థానంలో మత రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నారు, మన ధర్మాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దేశంలో మణిపూర్లో మానవహరణ జరిగింది, గుజరాత్లో మారణకాండ చేసిన వాళ్ళు ఇలా అధికారంలో ఉన్నారు. ఇదంతా కూడా గమనించాలి. మీరు ఏం చదువుకున్నారు? మోడీ, అమిత్ షా ఇలా వాళ్ళు మావోయిస్టులు అంటే నమ్మలకేసారో ఎంటెక్ చదివిండు 1970s గతంలో బీటెక్ చేసిండు. అదేవిధంగా ఇలా దివాకర్ ఎంబీబీఎస్ చేసిండు. విజయలక్ష్మి మన ఉస్మాన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివింది ఆమె. విద్యావంతులు. ఇప్పుడు రాకేష్ ఎంసీఏ చదివిండు. అదే అంతమంది విద్యావంతులు. ఇక్కడ వివేక్ అంటేనే ఇక్కడ మొన్న చనిపోయిన విద్యార్థి నాయకుడు, అతను కూడా ఇక్కడ లా చదివిండు. కిషన్జీ లా చదివిండు. వీళ్ళంతా చదువుకున్న మేధావులు, విద్యావంతులు. ఈ దేశాన్ని మార్చాలి, ఈ దేశంలో సమస్యలున్నాయి పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు విప్లవకారులుగా మాట్లాడారు. అబ్బాయి స్టేట్మెంట్ వాళ్ళు స్పష్టంగా చెప్పిళ్ళు, ఈ సమస్యలు మీరు పరిష్కరిస్తే మేము విప్లవకారులుగా మారం. అయినప్పటికీ ఇలా ఆదివాసులపై యుద్ధం జరుగుతుంది కాబట్టి, ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం. మీరు ప్రకటించండి అంటే, ఒకవైపు కాల్పుల విరమణ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు యుద్ధం చేసి కర్రెగుట్టలో 20,000 మందిని బలగాలను 26 రోజులు కూమింగ్ చేసి 30 మందిని చంపుతారు. అందులో విద్యావంతుడు చందు చనిపోయాయి, డాక్టర్ చందు చనిపోయాయి. ఇంతమందిని మీరు పుట్టన పెట్టుకుంటారు. ఇంతమంది విద్యార్థి సంఘాల తరపున ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు అంటే, గతంలో కూడా చూసిన మావోయిస్టు ఉద్యమ నిర్మాణ సమయంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే విద్యార్థులు, యువకులు, మహిళలు చాలామంది సమాజం నుంచే అడవుల్లోకి వెళ్ళారు. సో ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం కనిపిస్తుంది. విద్యార్థి సంఘాల నేతగా, ఒక పిహెచ్డి స్టాల్లో ఒక విద్యార్థి నాయకునిగా మీరేమంటారు? నేను మోడీ, అమిత్ షాకు ఒక సవాల్ విసురుతున్నా. మీకు సాధ్యమైతే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించండి, అందరికీ భూమిపై హక్కు కల్పించండి, అందరికీ విద్యా వైద్యం ఉచితం చేయండి, జాతుల కొట్లాట లేకుండా చూడండి, మత వివక్ష లేకుండా చూడండి, కుల వివక్ష లేకుండా చూడండి. మీకు సాధ్యమైతే ఈ సమస్యలను పరిష్కరించండి. ఒక టార్గెట్ పెట్టి వ్యక్తులను చంపడం కాదు. మావోయిస్టు సమస్య అనేది ఒక సైనిక చర్యతోటి ముడిపడి లేదు. మావోయిస్టు సమస్య అనేది ఆర్థిక రాజకీయ సమస్య. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని కాల్పుల విరమణ తక్షణమే ప్రకటించండి. శాంతి చర్చలకు ముందుకు రండి. మీరు శాంతి చర్చలకు ముందుకు వస్తే వాళ్ళు ఏం ఎజెండా పెడతారో, వాళ్ళు ఏ సమస్యలు ముందిస్తారో, మీరు ఏ సమస్యలు పరిష్కరిస్తారో భారత ప్రజానీకం గమనిస్తుంది. ఎవరు ద్రోహులు, ఎవరు దొంగలు అనేటువంటి విషయాన్ని బయటకు వస్తారు. ఎవరు ఉగ్రవాదులు, ఎవరు తీవ్రవాదులు అనేటువంటి విషయం బయటకు వస్తుంది. ఎవరు అన్యాయం చేస్తున్నటువంటి విషయం బయటకు వస్తుంది. మీరు శాంతి చర్చలకు రాకుండా మీరు యుద్ధం కొనసాగిస్తే మాత్రం మిమ్మల్ని తప్పకుండా ఈ ప్రజానీకం బుద్ధి చెప్తుందని చెప్పేసి, మీకు తగిన శిక్ష వేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే చూసుకున్నట్టయితే రోజు రోజుకు మావోయిస్టుల పైన సానుభూతి పెరుగుతూ ఉంది, వాళ్ళకి మద్దతు లభిస్తూ ఉంది. విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాల నుంచి కూడా వాళ్ళకి అనుకూలంగా అంటే ఈ చర్చలు జరపాలి, కగారును ఆపేయాలి, మావోయిస్టుల పైన బూటకపు ఎన్కౌంటర్లు, ఒకవైపు నుంచే దాడులు చేసి చంపడాలు ఆపాలి అనే డిమాండ్ అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఈ ఆపరేషన్ కగారును ఆపుతుందా, కొనసాగిస్తుందా? తమ లక్ష్యం ఏదైతే 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారతదేశం అని చెప్పారో అది సాధించే దిశగానే ముందుకెళ్తుందా చూడాలి.
కెమెరామ్యాన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, హైదరాబాద్ తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.